వెనకాలనే ఈ జీబీటే వెనకాల ఒక్కసారి అడ్రస్ చెప్పండి. డ్రెస్ వేసుకొని ఉన్నాం సార్ అక్కడ రాగానే అంత లైనప్ కావాలి ఇక్కడ తయారీలే boy. బైక్ ఇక్కడ ఒక బైక్ ఒకటి ఉంది, ఆ బైక్ ఎవరిదో తీసేయండి ఒకసారి. బైక్ ఒకటి ఇంకోటి దయచేసి ఈ కార్లు ఎవరైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసేయాలి. ఇక్కడ పక్కన ఉన్నాయని బైక్స్ కూడా ఇవి కూడా ఉండడానికి వీలేదు. ఇప్పుడు కమిషనర్ గారు వస్తుంది కాబట్టి ఇక్కడ పోలీస్ వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి చాలా సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి
Hello, 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 check, hello. Hello, hello, check, hello. Hello, 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 check, hello. ఇందాక 20 నిమిషాలు నడిచేది 10 నిమిషాలు పెట్టారు. అవునా? వీళ్ళకి 20 నిమిషాలు పెట్టారు. అది 10 పెట్టారు.
ఇక్కడ ఉండే జైపులోను ఆదిలాబాద్ కావాలి కూడా అంతగా నువ్వు ఎప్పుడు ట్రైనింగ్ క్లాస్ ట్రైనింగ్ క్లాస్ అనేది కొంచెం బ్రీఫ్గా ఉంటుంది 1 hour కన్స్ట్రక్షన్ చేయాలా మూడు రోజుల్లో ఉంటుంది 2 డేస్లో ఉంటుందేమో ఖర్చుగా లోపల ఉంటుందేమో ఫ్రైడే హాలిడే అయిపోయింది. I request our now I request our Superintendent Engineer Operation PSN PDCL present the planning to the chief guest of this and I request our Chief Engineer CMD and PDCL. Sriram Prasad, Chief Engineer, Karimnagar Zone. Krishna Ultam.
conducting in Nizamabad is athletics and tug of war and football tournaments. Football team in participation in 9 teams, sir. And tug of war total 11 teams in participation in these tournaments. And athletics total 16 members in participation in this event, sir. So why? Because athletics is next day is a program, sir. So this is only tug of war and football. Telangana State Transfer and Discom Inter-Circle Athletics Tug of War Championship మరియు ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు శ్రీ కర్ణాటి వరుణ్ రెడ్డి ఐఏఎస్ సిఎండి టిఎస్ఎన్ ప్రీసర్ హన్మకొండ గారికి, ఈ ప్రారంభానికి వచ్చిన విశిష్ట అతిథి గౌరవనీయులు శ్రీ శ్రీరామ్ ప్రసాద్ టిఎస్ ట్రాన్కో నిజామాబాద్ కరీంనగర్ జోన్, మరి ఒక విశిష్ట అతిథి శ్రీ ఎం రమేష్ ఎస్సీ టిఎస్ఎన్పిటిసిఎల్ నిజామాబాద్, మరియు శ్రీ సూర్య నరసింహారావు ఎస్సీ ఓఎఫ్సి నిజామాబాద్ జగన్నాథ్ స్పోర్ట్స్ ఆఫీసర్, మరి ఒక ముఖ్య అతిథి శ్రీ కల్మేశ్వర్ కమిషనర్ పోలీస్, మరియు క్రీడాకారులందరికీ పత్రికా మిత్రులందరికీ ఉమ్మడి జిల్లా నిజామాబాద్లోని అధికారులందరికీ మీడియా సోదరులందరికీ కూడా సుస్వాగతం తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మన డిపార్ట్మెంట్లో ప్రతిరోజు ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎంతో ఒత్తిడితో పనులు చేస్తున్న ఈ తరుణంలో ఈ చిన్న విరామం కొరకు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేందుకు ఇలాంటి టోర్నమెంట్స్ అనేది కండక్ట్ చేసుకుంటున్నాం. మనం క్రీడలు అనేటివి మానసిక ఉల్లాసానికే కాకుండా ఆరోగ్యం కూడా చాలా కుదురుపడుతుంది మనకు. దీంతో స్పోర్ట్స్లో పాల్గొనడం అనేది పార్టిసిపేషన్ ఇంపార్టెంట్. గెలుపు ఓటములు అనేటివి సహజం. ఎవరు గెలుస్తారు ఎవరు వెళ్తారు అనేది వాళ్ళ యొక్క ఆట మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కీపింగ్ ఈజ్ మోర్ హార్డర్ దెన్ విన్నింగ్. లాస్ట్ ఇయర్ ఎవరైతే విన్ అయ్యారో ఆ విన్నింగ్ దాన్ని సాధించాలంటే ఇంకా కష్టపడాల్సి వస్తుంది మనకు. అదేవిధంగా ఈ టోర్నమెంట్లో పాల్గొనడానికి వచ్చిన క్రీడాకారులందరికీ కూడా క్రీడా స్ఫూర్తితో మీరు ఆడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ తదుపరి కార్యక్రమాన్ని శ్రీ స్పోర్ట్స్ ఆఫీసర్ జగన్నాథ్ గారిని కొనసాగించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటి సార్ అంటే, గత నెల ఈ ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు థాయిలాండ్లో మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ జరిగింది సార్. అందులో మన డిపార్ట్మెంట్ వెళ్ళి 3, అది ఓపెన్ సార్, అది ఓన్లీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కాదు సార్, ఓపెన్. దాంట్లో 3 ప్లేయర్స్ మన దగ్గరికి వెళ్ళి మెడల్స్ తీసుకొచ్చారు సార్. దానిలో గోపి సీనియర్ అసిస్టెంట్ కామారెడ్డి సర్కిల్ సార్, అతను రిలే రన్నింగ్. దినేష్ ఇన్స్ట్రుమెంట్ మెకానికల్ గ్రేడ్ 1 కామారెడ్డి సర్కిల్, గోల్డ్ మెడల్ ఇన్ ట్రిపుల్ జంప్, బ్రాంజ్ మెడల్ ఇన్ జావెలిన్ త్రో ప్రేమ్ కుమార్ సీనియర్ అసిస్టెంట్ భూపాలపల్లి సర్కిల్ సార్. గోల్డ్ మెడల్ ఇన్ డిస్కస్ త్రో, గోల్డ్ మెడల్ ఇన్ జావెలిన్ త్రో, బ్రాంజ్ మెడల్ ఇన్ హామర్ త్రో. వీరందరికీ సభాముఖంగా అభినందన తెలియజేస్తూ వీరు కూడా సిఎండి గారి చేతుల మీద సన్మానం పర్మిషన్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించాల్సింది. అంటే ఇప్పుడు అసలు ఈ గ్రౌండ్లో మీరు ఆడుతూ ఉంటే, ఇప్పుడు స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఇప్పుడున్న కార్పొరేట్ కాలేజీలో ఎక్కడ గ్రౌండ్ లేదు, ఎక్కడ గేమ్స్ లేవు. కానీ ఇక్కడ చూస్తుంటే చాలా రోజుల తర్వాత గ్రౌండ్లో ఇంతమంది ప్లేయర్స్ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అట్లాగే ఇటువంటి కార్పొరేట్ స్కూల్లో కార్పొరేట్ కాలేజీ అయ్యేసరికి ఎక్కడ గేమ్స్ పెట్టట్లేదు. కానీ ఇప్పుడు మన డిపార్ట్మెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఇట్లా మీరు కూడా స్పోర్ట్స్ స్పీడ్తోనే తీసుకొని విన్ కావచ్చు, లూజ్ కావచ్చు, ఇది తీసుకోకుండా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ విన్ అవ్వడానికి, లూజర్స్ నెక్స్ట్ ఇయర్ విన్ కావడానికి ట్రై చేయాలి. అందులో మనం కూడా డిపార్ట్మెంట్లో ఎంత ప్రెజర్తో వర్క్ చేస్తుంటాము. ఆ ప్రెజర్ రిలీఫ్ కావాలంటే ఇటువంటి గేమ్స్ ఆడితేనే కొంచెం మనకు మనశ్శాంతిగా ఉంటుంది. ఈ అవకాశం వచ్చిన పెద్దలకి థాంక్స్.
this is a gold medal in 100 meters hurdles. Second bronze in triple jump. Gold medal in 4 into 100 meters relay run. Bronze medal in javelin throw. Bronze medal in discus throw. Gold medal in 4 into 100 meter relay run. Gold medal in javelin throw. Bronze medal in hammer throw. Congratulations. Thank you, sir. Now I request our chief guest, Sri CMD NPD Garu, say few words, sir. SC Nizamabad Garu and Kamareddy Garu and Sports Officer Garu for organizing it like grand event organization, and also SC CE Transco Garu and C Nizamabad Garu, so both of you for being part of this program. And see, మన విద్యుత్ శాఖలో ఎట్లా ఉంటుందంటే రోజు టెన్షన్లు ఎక్కువ ఉంటాయి, గడుబులు ఎక్కువ ఉంటాయి. ఏదో ఒకటి ఆఫీస్ ఆఫ్ అని కాల్ చేస్తారు, లేకపోతే అదని కాల్ చేస్తారు. మళ్ళీ ఏదో ఒకటి అక్కడ పవర్ కట్ పోయింది, ఇక్కడ పోయింది అని తిట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. చాలా తక్కువ సార్లు మనకి అప్రిసియేషన్, ఇప్పుడు గృహజ్యోతిలో ఎక్కువ మంది అప్రిషియేట్ చేస్తున్నారు. జీరో బిల్ ఇస్తున్నప్పుడు మా దగ్గరికి వచ్చి ఎప్పుడు వసూలు చేద్దామనేటోళ్ళు మా విద్యుత్ శాఖలో ఇప్పుడు వచ్చి మాకు జీరో బిల్ ఇస్తున్నారు, చాలా సంతోషం, ఇప్పుడు అప్రిషియేట్ చేస్తున్నారు. బట్ అదర్వైజ్ మన జాబ్ ఎట్లా ఉంటుంది అంటే 24/7 జాబ్ ఉంటుంది, అండ్ ఎక్కువ కూడా కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. అటువంటిప్పుడు మనము మన డైలీ యాక్టివిటీలో స్పోర్ట్స్ అనేది ఇంకల్కేట్ చేసుకుంటే ఆ స్ట్రెస్ అనేది అక్కడే రిలీఫ్ అనేది ఉంటుంది. ఎవ్రీడే ఐసీ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో గోపి, దినేష్ అండ్ ప్రేమ్ నాకు చాలాసార్లు కలుస్తూ ఉంటాడు. జేఎస్ఎస్ స్పోర్ట్స్ గ్రౌండ్లో కలుస్తూ ఉంటాడు, అక్కడ రోజు అక్కడ జావెలిన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. బట్ అదర్వైజ్ ఐ ఆల్సో ఫీల్ వెరీ హ్యాపీ, మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా యాక్టివ్గా స్పోర్ట్స్ పర్సూ చేస్తున్నారు. అండ్ ఎవ్రీడే వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీలో అయితే జాగింగ్ చేస్తున్నారు, లేకపోతే జావెలింగ్ చేస్తున్నారు, లేదా హర్డిల్స్ చేస్తున్నారు, అథ్లెటిక్స్ ఆర్ ఎనీ గేమ్, బ్యాడ్మింటన్ ఆడుతున్నారు, కొద్దిసేపు వాలీబాల్ ఆడుతున్నారు, ఫుట్బాల్ ఆడుతున్నారు, ఖోఖో, కబడ్డీ, వాట్ ఎవర్ గేమ్ ఇట్ మే బీ. బట్ మీరు కొద్దిసేపు అది చేస్తే ఏమవుతుందంటే యూ స్టార్ట్ యువర్ డే అనే పాజిటివ్ నోట్. ఆ స్ట్రెస్ బర్డెన్ నెక్స్ట్ డే క్యారీ అవ్వకుండా ఒక పాజిటివ్ నోట్లో ఒక రిలీఫ్గా స్టార్ట్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఎవర్ ఐ డోంట్ స్టార్ట్ మై డే, ఏదో ఒక చిన్న జాగింగ్ కానీ ఏదైనా చేయకపోవడము. నిర్మల్లో ఉండేటప్పుడు మా రమేష్ సార్ ఉన్నారు ఇక్కడ, సిఏ గారితో రోజు లాన్ టెన్నిస్ ఆడేవాళ్ళము. రమేష్ గారు బిజీ అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు ఆడకుండా అయిపోయింది. సో వెన్ ఎవర్ ఐ స్టార్టెడ్ అయితే పొద్దున్న గేమ్ ఆడటం కానీ, లేకపోతే పొద్దున్న జాగింగ్ చేస్తే చాలా లైట్గా ఉంటుంది. ఆ రోజు అంతా కూడా ఇంకా ఎక్కువ ప్రొడక్టివ్ ఉంటుంది. లేదా పొద్దున లేవగానే కొంచెం అదే స్ట్రెస్తో నిన్నటి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అండ్ దెన్ మనం మళ్ళీ డే స్టార్ట్ చేస్తే ఎట్లా ఉంటుందంటే అదే ఇంకో బ్యాగేజ్ లాగా ఉంటుంది. ఆ రోజు ప్రొడక్టివిటీ కూడా డౌన్ అవుతుంది. సో మన ఆర్గనైజేషన్లో కూడా వీ వాంట్ ఆల్ ఆర్, అది ఓఎన్ఎం స్టాఫ్ కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, అందరూ కూడా, మన డిపార్ట్మెంటల్ స్టాఫ్ కావచ్చు, అందరూ కూడా వీ వాంట్ దెమ్ టు బి మోర్ ఫిటర్, మోర్ యాక్టివ్. అండ్ అప్పుడే మీ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది, ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది, ప్లస్ మీ ప్రొఫెషనల్ లైఫ్కి పర్సనల్ లైఫ్కి రెండింటికి కూడా బ్యాలెన్స్ అనేది కూడా బాగుంటుంది. అండ్ స్పోర్ట్స్ నుంచి చాలా వాల్యూస్ కూడా నేర్చుకుంటాం. అది టీమ్ బిల్డింగ్ కావచ్చు, లేకపోతే మీరు స్ట్రాటజైజింగ్ కావచ్చు, అండ్ విన్నింగ్ అండ్ లూజింగ్ ఎట్లా మీరు తీసుకుంటారు, బెటర్గా ప్లాన్ చేసుకుని సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్స్ని మీరు ఎట్లా తీసుకుంటారు లైఫ్లో, అది లీడర్షిప్ కావచ్చు, డిఫరెంట్ వాల్యూస్ అనేది మనం స్పోర్ట్స్ నుంచి నేర్చుకుంటాం. లైఫ్లో అవి ఒక పాఠాల్లాగా ఉంటాయి, మార్గదర్శనలాగా ఉంటాయి. సిచ్యువేషన్స్ని ఎట్లా మనం కోపప్ చేయాలి, ఎట్లా హ్యాండిల్ చేయాలి, సో అవన్నీ కూడా ఇంకా బెటర్గా మనం హ్యాండిల్ చేయగలం. ఎవరైతే స్పోర్టింగ్ ఎబిలిటీ ఉంటుంది, లేకపోతే ఎవరైనా స్పోర్ట్స్ నుంచి ఏదైతే వాళ్ళ పర్సనాలిటీ అనేది ఒక వెల్ రౌండెడ్గా గ్రూమ్ అవుతుంది, అవన్నీ కూడా హెల్ప్ అవుతాయి. సో వెన్ మన ఆర్గనైజేషన్లో విద్యుత్ శాఖలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీ అందరూ కూడా
రైట్ ఫిట్నెస్తో, రైట్ బాడీ, రైట్ మైండ్ సెట్తో ఉంటే ఆటోమేటిక్గా మన ఆర్గనైజేషన్ ఆఫ్ ఎఫిషియన్సీ ముందుకుంటుంది, బాగా ముందుకు వెళ్తుంది. సో ఐ ఆల్సో అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ దట్ మీరు అందరూ కూడా ఇట్లా స్పోర్ట్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మీ సర్కిల్స్ని మీరు ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు ఇన్ వేరియస్ ఆర్గనైజేషన్స్, ఐదర్ ట్రాన్స్కో కావచ్చు, ఎస్పీడీసీఎల్ కావచ్చు, ఎన్పీడీసీఎల్ కావచ్చు. 3 ఆర్గనైజేషన్స్ని మీ ఆర్గనైజేషన్ ద్వారా మీరు మీ సర్కిల్ నుంచి, రాష్ట్రాల సర్కిల్ నుంచి వచ్చి రిప్రజెంట్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ వీ వాంట్ మోర్ మన సర్కిల్స్లో ఇంకా మోర్ హెల్తీ స్పోర్టింగ్ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది రావాలి. అందరూ ఇప్పుడు చిన్న చిన్న సర్కిల్స్ కూడా అయిపోయినాయి మనకి, రాష్ట్రాల సర్కిల్ నుంచి చిన్నగానే. కొత్త సర్కిల్స్లో కూడా యాక్టివ్గా మనం స్పోర్ట్స్ పార్టిసిపేషన్ ఉండాలి. అక్కడ కూడా చిన్న చిన్న రెగ్యులర్గా స్పోర్ట్స్ మీటింగ్ కానీ స్పోర్ట్స్ మీట్ అవుతూ ఉండాలి. అండ్ మోర్ స్పోర్ట్స్ ప్లేయర్స్ని మీరు కూడా ఎంకరేజ్ చేయాలి. మీతో పాటు మీరు బాగా ఆడుతున్నారు, మీతో పాటు ఇంకో 4-5 కూడా స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయండి, పుల్ చేయండి, చిన్న చిన్న టీమ్స్గా ఫామ్ చేయండి. సో దట్ ఓవరాల్ మన ఆర్గనైజేషన్ అంతా కూడా, ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఉన్నారనుకోండి, చాలామంది వాళ్ళు నేషనల్స్ ఇంటర్నేషనల్కి వెళ్ళి ఎక్కువ మంది మెడల్స్ తీసుకొని వస్తూ ఉంటారు. కొంతమంది ఒలింపిక్స్ కూడా వెళ్ళి రిప్రజెంట్ చేస్తారు. సో ఐఎమ్ ప్రౌడ్ దట్ మా దగ్గర నుంచి ఒక 3 వెళ్ళి ఇంటర్నేషనల్ లెవెల్లో థైలాండ్లో బెనిఫిట్ వచ్చారు. సో సిమిలర్లీ మన ఆర్గనైజేషన్ నుంచి ఎక్కువ మంది వెళ్ళాలి ఇన్ ఆల్ స్పోర్టింగ్ లెవెల్స్లో. అండ్ ఐ సిన్సియర్లీ విష్ దట్ మీరు ఈ స్పోర్టింగ్ కల్చర్ని ఎప్పటికీ కంటిన్యూ చేస్తారు. అండ్ యూ విల్ ఆల్సో గ్రో యాజ్ అ స్పోర్ట్స్ పర్సన్. అండ్ మీ ద్వారా మన ఆర్గనైజేషన్లో మోర్ బెటర్ వర్కింగ్ కల్చర్ అనేది రావాలి, మోర్ ఎఫిషియెంట్ అండ్ మోర్ ప్రొడక్టివ్గా మనం ముందుకు వెళ్ళాలి. థ్యాంక్ యూ. Now our second engineer. The year 2023-24 in the true sportsman spirit by obeying the rules and regulations which govern them for the glory of TS Transport, TS Discoms and to the nation. ఆల్రెడీ స్టార్ట్ అయింది, లేట్ డిక్లరేషన్ అంతా చేయిస్తున్నారు. ఇయర్ 2023-24 ఈజ్ ఓపెన్. Sector Hyderabad South TSSPDCL. Is Mr. Venkateswamy, manager of the Apsigoda TSSPDCL. Nizamabad Transco. Is Mr. Balish, assistant engineer. Raghavan is from Nizamabad, Tagafar Lane. Nizamabad. Mr. Chandranahan, personal officer, Miss Transco, is a football national player. Mr. Ramesh is from Warangal operation. Mr. Rakhi Pasha and David. Thank you, sir. Thank you very much. कहते जल्दी चले आओ. आदिलाबाद ऑपरेशन साहब मेरे हेल्प जल्दी. नेक्स्ट मैच करीमनगर वर्सेस उज्जैन Tagafar. करीमनगर टीम Tagafar. आदिलाबाद साई जल्दी जल्दी सार मैच చూస్తారంట. మాకు ఫోటో అవుతా సార్ స్మాల్ సైజ్ I request all the players to go to Tagafar.
The next match is just Southern. Shekhar ready? ఫోటోలో రా అంటే ఫోటో తీస్తా ఉంటాం. సార్ సార్ ఇక్కడ